30 కోట్ల మంది ప్రజానీకం శ్రామిక జనం ఈ రోజు దేశవ్యాప్తంగా సమ్మె చేస్తా ఉన్నారు. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం బ్రిటిష్ కాలం నుంచి ఉన్న 29 కార్మిక చట్టాలు రద్దు చేసి దాని స్థానే 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చి 8 గంటల 12 గంటలు తీసుకుపోవాలని, మహిళలకి అర్ధరాత్రి అపరాత్రులు ఎప్పుడైనా పనిచేయాలని చెప్పి 300 మంది లోపల కర్మాగారాల్లో కార్ఖానాల్లో ట్రేడ్ యూనియన్ చట్టాలు వర్తించమని చెప్పేసి, కనీస రాత్రి వర్తించమని చెప్పేసి కనీస రాత్రి చట్టాలను రద్దు చేస్తూ యజమాని వచ్చినట్టుగా జీతాలు ఇచ్చుకోవచ్చని చెప్పేసి ఈ విధంగా మొత్తం కార్మిక చట్టాలని నాశనం చేసి కార్పొరేట్ కంపెనీల ముందు దాచోమంటూ కార్పొరేట్ కంపెనీలు ఉడిగించేసేదాని కోసం ఈ లేబర్ కోడ్లు తీసుకొచ్చారు. కేంద్ర కార్మిక సంఘాన్ని కూడా ఈ లేబర్ కోడ్లు మాకొద్దు, పాత కార్మిక చట్టాలు కొనసాగించండి, అవసరమైన ఆ చట్టాలను ఇంకా సంఘం చేయండి అని చెప్పేసి కోరుతూ ఈ సమ్మె జరుగుతూ ఉంది. కాబట్టి భారత ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం దీన్ని హెచ్చరికగా అర్థం చేసుకుని ఆ లేబర్ కోడ్లు విత్డ్రా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ మా పాటు కొనసాగుతూ ఉంది.